క్వశ్చన్ ఆఫ్ జైశంకర్. జైరామ్ మన విదేశాంగ మంత్రి, ఆయన సీదా జయరామేష్. నాకు నిజంగా నేను చూస్తుంటే గర్వం అనిపించింది, ఏం కొట్టిర్రా ఇళ్ళని అని. జైశంకర్ గారు జయరామ్ రమేష్ గారిని చూసుకుంటా, అచ్చా మీకు నాకంటే ఎక్కువ తెలుసా చైనా గురించి? ఆయన చైనీస్ అంబాసిడర్ ఉండే, ఆ విషయం తెలుసో తెలియదో ఈ పిచ్చోళ్లకు. ఆయన చైనీస్ అంబాసిడర్ ఉండి, ఆయన ఏదో పారాషూట్ డ్రాప్ కాదు, ఆయన కష్టపడి చైనీస్ అంబాసిడర్ ఉండి చైనా గురించి మీకు నాకంటే ఎక్కువ తెలుసా మీకు అని మాట్లాడి. అసలు డోక్లాంలో స్టాండ్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంటే మీ రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండా? ఓ మాట అడుగుతున్నా, ఇప్పుడు ఎప్పుడు నాకు అని మాట్లాడితే జయరామ్ రమేష్ గారు ఎక్సెట్రా ఏమైనా మాట్లాడగలుగుతారా? ఇవి మల్లికార్జున్ ఖార్గే, జయరామ్ రమేష్, మన ప్రియాంక వాడ్రా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళకు వత్తాసు వలుకుతున్నాయి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయనని పెంచి పోషిస్తున్న మన సిగ్గు తప్పినోళ్ళు ఈయన ఇంటికి తీసుకొని పోతారా కీలక నాయకులని మన బీజేపీలో? మళ్ళీ నడ్డా గారిని తీసుకోవారు, అమిత్ షా గారిని తీసుకోవారు, నాకు తెలియదు. మీరు అర్థం చేసుకోవాలి, పొద్దుగాల లేస్తే విషయం చిందుతాడు, పొద్దుగాల లేస్తే విషయం చిందుతాడు. ఆ ఏబిఎన్ పేపర్ కూడా అంతే, పొద్దుగాల లేచినప్పటి నుంచి మొన్న క్షమాపణ కూడా చెప్పారు ఛానల్, ఏబిఎన్ ఛానల్, వెంకటరెడ్డి పేరు ఏదో ఉన్నది, నేను ట్రంప్ అనబోయి మోదీ అని అనేసిన ఐఎమ్ సారీ అని. అంటే వీళ్ళకు ఎంతసేపు నెగటివిటీ మన భారతీయ జనతా పార్టీ కాషాయ పార్టీ మీదనే ఉంటది. వీళ్ళని మళ్ళీ పెంచి పోషిస్తాం, వీళ్ళని కాపాడడానికి మన దగ్గర ఉన్న కొంతమంది నాయకులు వత్తాసు వాళ్ళకి మాట్లాడుతాం.